Hello guys, welcome back to my channel and welcome back to another moto vlog. సో కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 5 days నుంచి వర్షం పడుతూనే ఉంది. అసలు బయటికి ఎటన్నా వెళ్దామన్నా కూడా అసలు ఆప్షనే లేదు కంప్లీట్గా. ఇవాళ కూడా ఎక్కువే ఉంది, బట్ ఇంకా ఇంట్లో ఉండి ఉండి ఇంకా బోర్ కొడుతుంది. వర్క్ చేసుకోవడం ఇదే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు ఆప్షన్. సో ఇంకా ఇప్పుడు తప్పదు, ఇంకా జస్ట్ అట్లా ఒక చిన్న రైడ్కి వెళ్ళేసి వద్దామని అనుకున్నా. సో ఇప్పుడు ఎటు వెళ్ళాలి అనుకున్నా అంటే యాక్చువల్గా మా పొలం దగ్గరికే అనుకున్నాను. సో ఈ 5 days నుంచి వర్షం చాలా పడుతుంది కదా, అసలు ఎట్లుంది ఏందనేది కూడా చూడలేదు అటు వెళ్ళి. మొన్నటి వరకేమో ఎల్లినో ఉంటుంది, సో వర్షాలు ఏమి ఉండవు అన్నట్లు అన్నారు. బట్ లాస్ట్ 5 days నుంచి అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి. అండ్ మేబీ ఇది రేపటి వరకు ఉంటుంది అనుకుంటా, ఇంతే. సో రేపు కంప్లీట్ అయితే మరి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడున్నాయి ఏంటి అని తెలియదు. అండ్ రోడ్లు చూడండి, అసలు మొన్నటి నుండి మొన్న అంటే ఆల్మోస్ట్ సండే నైట్ నుండి స్టార్ట్ అయింది, ఇవాళ వచ్చేసి థర్స్డే. సో అప్పటి నుండి పడుతూనే ఉంది అసలు కంప్లీట్గా. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి కొండగట్టుకి అప్లోడ్ చేశా కదా, దాని తర్వాత కూడా సిటీ వెళ్ళాను, బట్ కార్లో వెళ్ళినండి. అప్పుడు ఇంకా కుదరలేదు, బట్ హెల్మెట్ తీసుకొని వెళ్ళినా కాబట్టి అక్కడ మన ట్రాకర్ 400 టెస్ట్ రైడ్ అయితే చేసిన. సో మంచిగా అనిపించింది ట్రాకర్, లైక్ కొంచెం అగ్రెసివ్ ఉంది పొజిషన్ కూడా. అండ్ ఆ వీడియో ఎడిట్ చేద్దామంటే కొంచెం టైం దొరకలేదు. మోస్ట్లీ ఈ 2 daysలో 2 videos అయితే అప్లోడ్ చేసేస్తాను. సో ఒక్కసారి వాటర్ అయితే చూడండి, మొత్తం ఫుల్ అయిపోయినాయి నీళ్ళు. అండ్ ఇప్పుడు మా పొలానికి వెళ్ళాలంటే కూడా లైక్ ఆఫ్ రోడ్ ఉంటుంది కొంచెం, అక్కడ అసలు మన బైక్ పోతుందో పోదో చూడాలి. ఇంకా మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కదా, మొన్న ఈ పొలాలన్నీ వర్షం లేనప్పుడు అసలు వాటర్ లేవు, మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి. అందరికీ చాలా ఇబ్బంది అయింది. బట్ థ్యాంక్ గాడ్ ఇంకా ఏమంటారు తగ్గిపోయి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇంకా ఆ బాధ లేదు ఇప్పుడు. అండ్ ట్రాక్టర్లు అన్నీ ఇంకా పొలాల దగ్గరనే ఉంటాయి ఇప్పుడు. అండ్ మొన్న లైక్ ఒక 4 days బ్యాక్ ఇక్కడ అసలు నీళ్ళే లేవు, ఇప్పుడు చూడండి మొత్తం. అండ్ ఇంకో టెన్షన్ ఏంటంటే చెప్పినా కదా లాస్ట్ వీడియోలోనే, గోప్రోకి మైక్ కనెక్ట్ చేస్తే వాటర్ ప్రూఫ్ కాదు. బట్ నేను వెళ్తుంది ఒక 10 minutes కూడా పట్టదు, ఇంకా అందుకోసం అని చెప్పేసి కనెక్ట్ చేసిన. బైక్ అక్కడ వరకు వెళ్తే బాగుండు. అండ్ అక్కడ ఇప్పుడు పొలంలో నడవాలి అన్నా కూడా కష్టమే, అంత ఈజీ అయితే కాదు. సో ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. లిటరల్లీ మన బైక్కి టెస్టింగే, ఇది నాకు టెస్టింగే. చూద్దాం. సో మోస్ట్లీ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ అయిపోతుంది. అంటే అది ఉండటం వల్ల ఏంటంటే ఇట్లా వీల్ స్పిన్నింగ్ ఇది కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడనే స్టక్ అయిపోయేలా ఉన్నా. అసలు ఆ సైడ్లో వెళ్ళాల్సింది, తప్పు చేసిన. వెళ్ళాలి యాక్చువల్గా. లెట్స్ సీ.
టైర్ చూడండి అసలు ఎట్లా అయిపోయిందో. కొంచెం ఇక్కడ వరకు వెళ్తే సరిపోద్ది. ఆఫ్ రోడ్ అయితే ఘోరం ఫెయిల్ అయింది. ఇక్కడనే స్టక్ అయిపోయినా. అండ్ బండి చూడండి అసలు ఇంటికి వెళ్ళక చూపిస్తా. అనవసరంగా వచ్చినట్టు అయింది ఒక్కడిని. కాలుకు కూడా సైలెన్సర్ ఆల్రెడీ బర్న్ అయిపోయింది నా లెగ్. ఇప్పుడు హీట్లో తెలుస్తలేదు కానీ ఒక సైడ్ పడిపోతుంది అని పట్టుకున్నాను బండిని, ఇంకా కంట్రోల్ అవ్వక పడిపోయింది కంప్లీట్గా. సో బండి అయితే ఒకసారి ఇంటికి వెళ్ళాక చూడండి అసలు ఎట్లా అయిపోయిందో. అసలు ఫుల్ అది అయిపోయినా నేను ఎగ్జాస్ట్. బేసిక్ ఏంటంటే ఒక్కడిని రాకుండా ఉండాల్సింది, ఆ మిస్టేక్ చేసిన నేను. సో ఎప్పుడైనా సరే మీరు కూడా అడ్వెంచర్స్కి వెళ్తే ఒక్కలైతే వెళ్ళకండి. కాలు ఇప్పుడు తెలుస్తుంది నాకు పెయిన్, ఇంతసేపు ఏం అనిపించలేదు కానీ. అండ్ బైక్ చూడండి ఒకసారి, ఇగో బురద పడిపోయింది అంతా, చేతులు బురదనే, అది హెల్మెట్ కంప్లీట్ మట్టి ఇట్లా స్టక్ అయిపోయింది టైర్స్కి. అండ్ కాలు అయితే అసలు అది స్కిన్నే కాలిపోయినట్టుంది కంప్లీట్గా. అనవసరంగా లేనిది పెట్టుకున్నా. మేబీ బండి పడిపోయినా అయిపోయేదేమో. నేను సైలెన్సర్ కింద కాలు పెట్టి యాక్చువల్గా వర్షం పడుతుంది కదా, సో నేనేమనుకున్నా అంటే వెళ్ళిపోవచ్చేమో లే అని అనుకున్నా, బట్ ఛాన్సే లేదు అసలు. అండ్ ఇప్పుడు ఇది కానీ ఇంట్లో చూసిరంటే ఇంకా నాకు బ్యాండే మళ్ళా. ఇక్కడ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ దగ్గర రావాలి. డాక్టర్ కూడా లేనట్టున్నాడు ఇవాళ. ఇది ఎంత నొప్పి ఇస్తుందో ఏమో. యాక్చువల్లీ కొంచెం చిన్న బైక్లో వెళ్ళినా అయిపోయేది. బైక్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇట్లుంది, కంప్లీట్గా బురద పట్టేసింది అంతా, లైక్ సైలెన్సర్కైనా డిస్క్లోకి అంతా. సో ఇది ఇంక ఇప్పుడు క్లీన్ చేసేసి అండ్ నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. నా లెగ్ అప్పటికే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.